తెలంగాణ ఆపరేషన్ ఈగల్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన నెల రోజుల ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టయింది. ప్రధానంగా ఢిల్లీ, వైజాగ్ కేంద్రంగా నడిచే ఈ నెట్వర్క్ డ్రగ్ కన్స్యూమర్లు, పెడ్లర్ల మధ్య 2000కు పైగా లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం ముఠా ఏకంగా 29 మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ మధ్య డ్రగ్స్ దాచి డెలివరీ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా నైజీరియన్లు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. ఈ నైజీరియన్లను వారి స్వదేశానికి డిపోర్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఆపరేషన్ ఈగల్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన నెల రోజుల ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టయింది. ప్రధానంగా ఢిల్లీ, వైజాగ్ కేంద్రంగా నడిచే ఈ నెట్వర్క్ డ్రగ్ కన్స్యూమర్లు, పెడ్లర్ల మధ్య 2000కు పైగా లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం ముఠా ఏకంగా 29 మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ మధ్య డ్రగ్స్ దాచి డెలివరీ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. ఈ నైజీరియన్లను వారి స్వదేశానికి డిపోర్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. जॉइंट ऑपरेशन ड्रग्स के खिलाफ दिल्ली पुलिस की क्राइम ब्रांच, तेलंगाना पुलिस की ANTF और NCB के साथ कोऑर्डिनेशन में दिल्ली पुलिस ने पिछले 24 घंटे में एक बड़ा ऑपरेशन दिल्ली में कंडक्ट किया, जिसमें अभी तक 10 आदमी जो मेन ड्रग पेडलर थे वो गिरफ्तार किए जा चुके हैं, जिसमें से 7 आदमियों की गिरफ्तारी तेलंगाना की ANTF ने की है। 3 लोगों की 3 फॉरेन नेशनल की गिरफ्तारी दिल्ली पुलिस ने की है और 40 से भी ज्यादा फॉरेन नेशनल्स जो इस पूरे ड्रग रैकेट में शामिल थे उनको डिपोर्टेशन के पर्पज से डिटेन किया है। ये एक बड़ा ऑपरेशन था जो शुरुआत होती है तेलंगाना से। तेलंगाना में करीब 2-3 महीने पहले एक केस दर्ज किया गया था नारकोटिक्स का। उसमें एक बड़े इंटरनेशनल नेटवर्क की एक्टिव होने की बात सामने आई थी, जिस इनपुट को तेलंगाना पुलिस ने दिल्ली पुलिस के साथ साझा किया और उस पर ज्वाइंटली काम करते हुए करीब 18 जगहों पर दिल्ली में कल रेड की गई, साइमल्टेनियस रेड की गई। తెలంగాణ ఆపరేషన్ ఈగల్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన నెల రోజుల ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టయింది. ప్రధానంగా ఢిల్లీ, వైజాగ్ కేంద్రంగా నడిచే ఈ నెట్వర్క్ డ్రగ్ కన్స్యూమర్లు, పెడ్లర్ల మధ్య 2000కు పైగా లావాదేవీలను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం ముఠా ఏకంగా 29 మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసుకుంది.
దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని గార్మెంట్స్, కాస్మెటిక్, షూస్ మధ్య డ్రగ్స్ దాచి డెలివరీ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. ఈ నైజీరియన్లను వారి స్వదేశానికి డిపోర్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఆపరేషన్ ఈగల్ పోలీసులు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన నెల రోజుల ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ ఈగల్ టీం, ఢిల్లీకి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఇది ఇద్దరు సంయుక్తంగా చేసినటువంటి భారీ ఆపరేషన్, నెల రోజుల పాటు చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంత అంతర్జాతీయ ముఠాను గుట్టురట్టు చేశారు. ఇదంతా కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకున్నట్టు ఈ యొక్క డ్రగ్స్ మూట ఎవరైతే ఉన్నదంతా నైజీరియాకి సంబంధించిన దాదాపుగా 50 మందికి పైన నైజీరియన్స్ మూటను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో కూడా అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది కూడా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరైతే ఉన్నారో కింగ్ పిన్ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా నైజీరియా నుంచి ఇండియాకు తీసుకొచ్చి ఇక ఢిల్లీ కేంద్రం నుంచి కూడా గోవా, చెన్నై ఏదైనా మెట్రో సిటీని టార్గెట్ చేసుకొని ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే ఈ డ్రగ్స్ మూట కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కారిడార్ సెక్టర్స్ కానివ్వండి, పబ్స్ కానీ, రెస్టారెంట్స్, కాలేజీలు, వీటన్నిటిని ఎక్కువగా టార్గెట్ చేసుకుని ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము. ఇప్పుడు కూడా ఈ యొక్క డ్రగ్స్ మూలాలను కూడా అణిచివేసే ప్రయత్నంలో పోలీసులు కూడా నిమగ్నమైరని చెప్పుకోవచ్చు. ఈగల్ టీం ఏదైతుందో దాదాపుగా 124 మంది హైదరాబాద్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, మొత్తం మీద 200 మంది పోలీసులు పైగానే భారీగానే పోలీసులు మొత్తము ఆ 20 సెంటర్లో ఉన్న ప్రాంతాలు ఏదైతే ఢిల్లీ కేంద్రంలో గురుగావ్ ఇక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం తనిఖీలు చేసిన జలబట్టిన నేపథ్యంలోనే ఒక్కొక్కటి కూడా బయటపడితే పోలీసులే అవ్వకేటువంటి పరిస్థితి. మొత్తం మీద దాదాపుగా 50 మంది పైగా ఉన్నటువంటి నైజర్స్ ఏదైతే ఉన్నారో దాంట్లో గడువు ముగిసినటువంటి వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. అంటే ఇల్లీగల్ గా ఇండియాలో ఉంటున్న వారందరినీ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్డర్స్ కు సరఫరా చేస్తున్నటువంటి ముఠాలు ఎవరైతే ఉన్నారో దాంట్లో 6 మందిని గుర్తించడం జరిగింది. అంటే ఆల్రెడీ అందులో ఆపరేషన్ లో దొరికినటువంటి మనుషులలో నిందితులు ఎవరైతే ఉన్నారో, నైజర్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి పాత నేరస్తులు ఇక్కడ హైదరాబాద్ లో లింకులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద హైదరాబాద్ లో కేసు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ 6 మందిని ఈ హైదరాబాద్ పీటీ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 5300కు సంబంధించినటువంటి స్ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ స్ట్రిప్, అదేవిధంగా 1/4 కిలో వరకు కూడా కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళకి సంబంధించిన డ్రగ్స్ మోతా తక్కువ స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా భారీగా ఉంది. అంటే ఇదంతా కూడా ఇండియాకు తీసుకొస్తున్నటువంటి డ్రగ్స్ సరఫరా ఏ విధంగా చేస్తున్నారని చూసినట్టయితే కాస్మెటిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూపంలో కానివ్వండి, గార్మెంట్స్ రూపంలో కానీ, షూలో వేసుకున్నటువంటి కాళ్ళలో పెట్టుకొచ్చి, అంటే వివిధ రకాల ఎవరికి అనుమానం రాకుండా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఈ ముఠాలను కూడా గుర్తించే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 6 మందిని మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు దాంట్లో కేసు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళను కూడా కింగ్ పిన్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా మొత్తం మీద ఈ యొక్క ఆపరేషన్ చేస్తున్నటువంటి 2-3 కింగ్ పిన్స్ ఉన్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి. వాళ్ళను కనుక పట్టుకుంటే ఈ హైదరాబాద్ లో మూలాలను కూడా గుర్తించవచ్చని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఇండివిజువల్ గా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్కు వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటనేది కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 50 మంది పైగా నైజీరియన్స్ ఎవరైతే ముఠాలు ఉన్నారో వాళ్ళ సెల్ ఫోన్ అన్నిటి కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలోనే అవన్నీ కూడా కొంతమంది డిలీట్ చేస్తారు, కొంతమంది ఆల్రెడీ ఉన్నాయి. దాని ఎథికల్ హ్యాకర్ ద్వారా మొత్తం ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటా అంతా సేకరించి ఆ డాటాలో ఉన్నటువంటి గ్యాంగ్ కస్టమర్స్ కానివ్వండి, కన్స్యూమర్స్ కానివ్వండి, పెడ్లర్స్ కానివ్వండి, ఈ ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరుతున్నారు, ఏ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు దాని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈగల్ టీము వైజాగ్ నుంచి మొత్తం ఆపరేషన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఢిల్లీకి చేరుకుంది. హైదరాబాద్ టు తెలంగాణ టు వైజాగ్, వైజాగ్ టు ఢిల్లీ, ఈ మొత్తం ఈ 3 ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన నేపథ్యంలో ఇంతమందిని ఒకేసారి పట్టుకోవడం అంటే ఇది మొదటిసారి కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క నైజీరియన్కు వెనకాల 2-3 పోలీసులు కూడా ఎస్కార్ట్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అవసరం ఉంటే తప్పించుకొని పోలీసులపై దాడికి తెగబడి తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కూడా పోలీసులపై దాడికి తెగబడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లాంటిది కాకుండా ముందస్తుగానే పోలీసులు నైజీరియాకు దాదాపుగా ఒక్కొక్క
ఒక్కొక్కరికి ముగ్గురు పోలీసులు ఎస్కాట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అక్కడ జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. దాంట్లో ఉన్నట్టు 6 మందిని మాత్రం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి విచారిస్తామని చెప్పేసి ఈగల్ టీం కూడా భావిస్తున్న పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అయింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఈ హైదరాబాదే కాకుండా మెట్రో సిటీస్ ఏదైతున్నాయో ఈ మెట్రో సిటీస్నే టార్గెట్ చేసుకుని ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని కూడా పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ కాకుండా గోవా, చెన్నై, నాగపూర్, పుణె ఇవి ఏవైతే ఉన్నాయో, కోల్కతా, బెంగళూరు ఇవన్నీ మెట్రో సిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ మెట్రో సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, ఐటీ కార్డర్ కానీ, ఎవరైతే అలవాటు ఉన్నారో సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళందరూ కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు అని చెప్పేసి గుర్తించారో. వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కూడా ఉన్నటువంటి డాటా ఆధారంగా కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా పిలుస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆల్రెడీ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలోనే కన్స్యూమర్స్ కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతామని భావించిన పరిస్థితులు ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కింగ్ పిన్స్ 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ డాటాలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరు దీంట్లో వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ ఉన్న ముఠాలు ఏంది, కన్స్యూమర్స్ ఎంతమంది ఉన్నారు, ముఠాలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా గుర్తించే పనిలో తెలంగాణ ఈగల్ టీం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ. అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా 763 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ సుమారు 3,80,00,000 విలువ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి 5గురిని అరెస్ట్ చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లతో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన బొలెరా పికప్ వ్యాన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ భారీ ఆపరేషన్ లో సమర్థవంతంగా పనిచేసిన చింతపల్లి సిఐ వినోద్ బాబు, అన్నవరం ఎస్ఐ వీరబాబులను ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అన్నవరం పోలీస్ స్టేషన్ లో. సో ఇది కేస్ డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ కేసులో దేర్ ఆర్ 7 అక్యూజ్డ్. మెయిన్ కింగ్ పిన్ అక్యూజ్డ్ ఇస్ A1. ఇప్పుడు పేరు చెప్పలేదు అంటే వి షుడ్ నాట్ రివీల్ ద నేమ్. So A1 and A2, he has multiple cases in different police stations. So A1 పైన 6 cases ఉన్నాయి. ఒక బంపాలో ఉన్నాయి, చింతపల్లిలో ఉన్నాయి, కొయ్యూరులో ఉన్నాయి, రంపచోడవరంలో ఉన్నాయి, and all are commercial quantity. బంపాలో around 1200, more than 1200 kgs of ganja cases. Similarly, the Rampa ఏరియాలో more than 1100 kgs ganja they have already caught, and Abraham is one of the main accused in that FIR registered. His associates. A5 pine there are 3 cases NDPSs and all are commercial quantities. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా 763 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. థ్యాంక్ యూ అండి.
గంజాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉప్పుకాదు మోపుతుంది. అలాంటి సంఘటన భారీ గంజాయిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఆ వివరాలు చూస్తే అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ వనంతపల్లి గ్రామంలో తరలించడానికి సిద్ధంగా ఉంచిన 25 బస్తాల 763 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ముందస్తు సమాచారం ఉందో సిఐ వినోద్ బాబు